నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణ అంశం ఈ స్థాయి వరకు వచ్చిందంటే ఉద్యమ నేత మందాకృష్ణ మాదిగ, ఏపీ సీఎం చంద్రబాబు కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై ఆయన మాట్లాడారు. మాదిగ అని చెప్పగలిగే గుండె ధైర్యం కలిగిన వ్యక్తి మందాకృష్ణ. ఆ కులానికి వన్నె తెచ్చిన ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయి. గుర్తింపు లేని కులాలపై విస్తృతంగా చర్యలు జరిగాయి. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ ఇచ్చిన నివేదిక చాలా అద్భుతంగా ఉంది. ఇది అందరికీ మేలు చేస్తుందని ఆశిస్తున్నామని పవన్ అన్నారు. ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిగ గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు. ప్రత్యేకించి మేము హైదరాబాద్ రోడ్ల మీద మేము తిరుగుతున్నప్పుడు మందకృష్ణ మాదిగ గారు అప్పుడు మాదిగ కులానికి వన్నె తెచ్చిన, ఆత్మగౌరవం అనే నినాదం తెచ్చిన మందకృష్ణ మాదిగ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక చిన్నబుచ్చుకునే తనం నుంచి మిగతా కులాలకి ఏమాత్రం సర్నేమ్స్ అని అన్ని కులాలు పెట్టుకుంటాయి, కానీ మాదిగ కులం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను మాదిగాని చెప్పగలిగే గుండె ధైర్యంతో, ఆత్మగౌరవంతో దాన్ని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాదిగ గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారు దృష్టిలో పడిందంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష. మేజర్గా మాకు అప్పుడు నేను ఇలా దళిత మేధావులతో అందరితో మాట్లాడుతున్నప్పుడు ఇది వర్గీకరణ మాల కులస్తులను తగ్గించి మాల కులస్తులకి అన్యాయం జరుగుద్దని చాలా రెండు వర్గాల వారు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు అధ్యక్ష. ఆ టైంలో నాకు వినిపించిన ఆర్గ్యుమెంట్స్ అధ్యక్ష, ఉదాహరణకి ఏపీలో మాల కులస్తులు, మనకి తెలంగాణలో మనకి మాది కులస్తులు ఎక్కువ అధ్యక్ష. అలాగే ఇది ఒక్కొక్క చోట ఒక డామినేట్, ఒక్కొక్క కులం సబ్ క్యాస్ట్ ఎక్కువ బెనిఫిట్ తీసుకుంది రిజర్వేషన్లో, ఇది మిగతా వాళ్ళకు కూడా చెందాలనే దానిదే ఈ వాదన. ఇది ఉదాహరణకి రాజస్థాన్లో అయితే మేఘవాల్స్, జాటోస్ ఎక్కువ తీసుకుంటారు రిజర్వేషన్లో. భైరవ కులస్తులు కానీ, కోలీస్ కానీ దీన్ని తక్కువ శాతం తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళు బెనిఫిట్ అవుతారు అధ్యక్ష రాజస్థాన్లో. అలాగే మనకి ఉదాహరణకి పంజాబ్లో అయితే రవిదస్య, ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ మన మాదిగ కులస్తులతో సమానం చమార్ కాస్ట్, వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటారు అధ్యక్ష. కానీ అక్కడ ఈ రోజున మేజర్ భాగం దీనివల్ల బెనిఫిట్ అయితే అక్కడ బాల్మీకిలు, మజాబీ సిక్కులు, ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు, లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు, ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష. ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బుడగ జంగం కులాన్ని ఎస్సీలో చేర్చాలంటూ చేసిన తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. శాసనసభ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని గతంలోనే చెప్పాం, ఆ మాట నిలబెట్టుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో ఆయన ఎస్సీ వర్గీకరణపై మాట్లాడారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పారు. జిల్లాల వారీగా కేటగిరీ విభజన చేయాల్సి ఉంటుందని, జనగణన తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఏబీసీడీ కేటగిరీ విభజన కోసం 1996లో కమిటీ వేశాం. ఉమ్మడి ఏపీలో రేషనలైజేషన్ కేటగిరీలపై 2000 సంవత్సరంలో చట్టం చేశాం. ఆ చట్టాన్ని కోర్టు కొట్టివేసింది. అయినా ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ఇచ్చింది. స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లపై కూడా కమిటీ అధ్యయనం చేసింది. ఎస్సీ వర్గీకరణ సాకారం కావడంలో నా ప్రయాణం కూడా సుదీర్ఘంగా సాగింది. మొదట కమిటీ వేసినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం, తర్వాత ఇది రావడం అన్నీ జరిగాయి. నేను కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్లో చేర్చడానికి అవకాశం ఉంది. అది చేర్చడానికి అన్ని విధాలా ఢిల్లీ అంతా కూడా ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఈ 26 జిల్లాల్లో
ఇది చేయాలంటే జనాభా లెక్కలు సరిగా లేవు కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను. 2026లో సెన్సస్ జరుగుతుంది. ఆ సెన్సస్లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లా వారీగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లా వారీగా కేటగరైజేషన్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్నా. ఈరోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్ళీ సెన్సస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారీగా కేటగరైజేషన్ చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని దానివల్ల రిలీజ్ కూడా వచ్చే అవకాశం వస్తుంది. దిశ కొంతమంది అపార్థం కూడా చేసుకునే పరిస్థితి ఉంటారు. తెలిసి కానీ తెలియకుండా కానీ ఎవ్వరికి ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టదు. అదే సమయంలో సామాజిక న్యాయం చేయడానికి మాత్రం 100% కాదు 1000% కమిటెడ్గా పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ కృష్ణా మాదిగా నారావారిపల్లి సీఎం ఇంటి నుండే మాదిగ పాదయాత్ర మా తల్లి దగ్గర మెమరాండం ఇచ్చి ఆవిడ ఆశీర్వాదాలు తీసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడి నుంచి ప్రారంభించడం ఇవన్నీ చూసినప్పుడు అధ్యక్ష చాలా ఎమోషన్ గురవుతాం చరిత్రలో. I have done, but ఓసారి కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. మా ఊర్లో అయితే 20 ఇళ్ళు ఉండేటివి. అప్పట్లో నేనేం చేసేవాడిని అంటే రెవల్యూషనరీగా రోడ్డు వేస్తే బస్సు వస్తుందంటే ఆ రోడ్డు వేయించడానికి ఇంటికి ఒక ఎడ్ల బండి కట్టి మట్టి తోలేవాళ్ళం. తోలి మళ్ళా వాళ్ళని బస్సు వేయించుకునేవాళ్ళం. అది ఒకటే బస్సు వచ్చేది. అలాంటి ఊర్లో పుట్టి ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఒక పక్క నిన్నే బిల్ గేట్స్తో మాట్లాడితే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. 30 సంవత్సరాల కంటే ముందేం జరిగిందో ఆయన చెప్పినప్పుడు గుర్తు చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సామాజిక న్యాయానికి అన్యాయం జరిగింది జరుగుతూ ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా చేయాలనేదే మా తపన. నా తపనకు సహకరించినటువంటి పవన్ కళ్యాణ్. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా సంతకాలు చేస్తుండడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవడం మీరెవరైనా చూశారా అంటూ సభ్యులను స్పీకర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సభ్యులు సభకు సగౌరవంగా హాజరు కావాల్సి ఉందన్నారు. వైసీపీ సభ్యులు ఎవరికీ కనపడకుండా దొంగచాటుగా వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేయాల్సిన పనేముందని అసహనం వ్యక్తం చేశారు. అలా వచ్చి వెళ్లడం వారి గౌరవాన్ని పెంచదన్నారు. దురదృష్టవశాత్తు దాదాపు 25 ప్రశ్నలకు సభలో సమాధానం లభించలేదు. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక 2 మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగౌరవంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని దొంగలలాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో ఫిట్నెస్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం.
పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో ఘనంగా సత్కరించారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి సమాజానికి చేసిన సేవలకు గాను చిరంజీవికి గౌరవం దక్కింది. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. పార్లమెంటు సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మాన్ తదితరులు పాల్గొన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 3 రోజుల పాటు సిఐడి కస్టడీ విధించారు. ఈ మేరకు విజయవాడ సిఐడి కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసులో ఆయన A71 గా ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ పై యుద్ధం చేస్తున్నామని ప్రకటించారు. అలాగే ఉగాది నుంచి ఫుడ్ కోర్టులు ప్రారంభమవుతాయని చెప్పారు. స్థానిక 42వ డివిజన్ నవభారత్ నగర్ లో 1,50 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, లంకా ఉదయ్, గార్డెన్స్ శ్రీకాంత్, రాధాకృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి, పున్నారావు తదితరులు పాల్గొన్నారు. రోజు నవభారత్ 1వ లైన్ 4వ లైన్ లో వర్క్స్ ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. 4వ లైన్ లో రోడ్ ని 49 లక్షల రూపాయల రోడ్ ని వాళ్ళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దానికి కొద్ది రోజుల ముందే డ్రైన్స్ ని పూర్తి చేసుకోవడం జరిగింది. అది కూడా దగ్గర 50 లక్షల రూపాయల వర్క్స్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నవభారత్ నగర్ ఫస్ట్ లైన్ లో కూడా ఈ డ్రైన్స్ రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్గా డ్రైన్స్కి ఈరోజు 49 లక్షలతో శంకుస్థాపన చేసుకుంటున్నాము. వారం రోజుల్లో మళ్ళీ రోడ్డుకు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న విద్యానగర్ 3వ లైన్ రోడ్డు కూడా కౌన్సిల్లో అప్రూవల్ అయిపోయింది. అది కూడా చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. ఏదేమైనప్పటికీ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది. ఎటు చూసినా రోడ్స్ డ్రైన్స్తో ముందుకు వెళ్తూ ఉంది. ఇంకా అనేక సమస్యల మీద కూడా దృష్టి పెట్టి వాటిని కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాము. మరి రేపు ఫస్ట్ నుంచి ప్లాస్టిక్ మీద యుద్ధం మొదలు పెడుతూ ప్లాస్టిక్ బ్యాన్ చేయబోతూ ఉన్నాము. అదేవిధంగా ఈ ఉగాదికి నైట్ ఫుడ్ కోర్ట్స్ని కూడా ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్న నైట్ ఫుడ్ కోర్ట్స్ని కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాము. మరి ఒక పక్కన కంప్లీట్గా ఈ వేకెంట్ ల్యాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేపడతా ఉన్నాము. సో అన్ని విధాలుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ని సమస్యల మీద దృష్టి పెట్టి పూర్తిగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అందరం కలిసి చేయబోతున్నాము. ఆశా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరం కూడా ఆనందంగా ఉన్నారు. సో చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు హయాంలో వారి సారథ్యంలో నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నాం. ఏదైతే మాకు ఈ ప్రాంతంలో చిరకాలంగా సమస్య అయినటువంటి నవభారత్ నగర్ ఫస్ట్ లైన్ కానీ, విద్యానగర్ 3వ లైన్ కానీ శాంక్షన్లు అయినాయి. సుమారు నవభారత్ నగర్లో మొన్న ఒక నెల క్రితం ఎమ్మెల్యే గారు డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. 5వ లైన్లో డ్రైన్లు అయిపోయినాయి. మళ్ళీ 50 లక్షల రూపాయలు పెట్టి రోడ్డు శంకుస్థాపన ఈరోజు చేసుకోవడం జరిగింది. అలాగే నవభారత్ నగర్ ఫస్ట్ లైన్లో 1 కోటి రూపాయలతో డ్రైను, రోడ్లు, మెయిన్ రోడ్డు నవభారత్ నగర్ ఫస్ట్ లైన్ వికాస్ నగర్ నుంచి కనెక్టివిటీ రోడ్డు మెయిన్ రోడ్డుకి చేయడం కూడా జరుగుతుంది. అలాగే విద్యానగర్ 3వ లైన్ ఏదైతే మేయర్ ఆ రోజున పక్షపాతంతో కౌన్సిల్లో పక్కన పెట్టించాడో విద్యానగర్ 3వ లైను, దాన్ని మొన్న మేము స్టాండింగ్ కమిటీలో ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని 2 బిట్లుగా కోటేశ్వరరావు గారు డివిజన్ 43, 42 జాయింట్ డివిజన్ అది ఇద్దరం కలిపి దాన్ని 50 లక్షల రూపాయలకి స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ చేయించుకోవడం జరిగింది. అది కూడా ఒక 1 మంత్లో విద్యానగర్ 3వ లైన్ మా ప్రజలకు చిరకాల వాంచినటువంటి విద్యానగర్ 3వ లైన్ కూడా ఈ 2 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారి సమక్షంలో మేము హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మిత్రుడు ప్రవీణ్ గారు, పెదకూరపాడు ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రాంతంలోనే ఉంటారు. మరి వారు కూడా ఈ రోడ్డు ఎప్పుడు తొందరగా మొదలు పెడతారనే విషయంలో కమిషనర్ గారితో కానీ అధికారులతో కానీ ఆయన కూడా దాన్ని రిపీటెడ్గా మాట్లాడుతూనే ఉన్నారు. ఎమ్మెల్యే గారు మొన్న దీన్ని శాంక్షన్ చేయించారు. మేము వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులు అందరం కలిసి సమిష్టి కృషితో ఈ డివిజన్ని ఎలాగైతే ఎలక్షన్లో నెంబర్ 1 గుంటూరు నగర సుందరీకరణ విషయంలో రాజీ పడబోమని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా విద్యుత్ స్తంభాలపై దయ్యాల్లా వేలాడుతున్న కేబుల్ వైర్లు తొలగిస్తామని చెప్పారు. అలాగే ఆహార పదార్థాల కల్తీపై కొరడా జులిపిస్తామన్నారు. గుంటూరులో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాలపై ప్రస్తావించి కొన్ని సూచనలు చేయడం జరిగిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా హెల్త్, ఎడ్యుకేషన్ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరామన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి అసెంబ్లీ వేదిక అని అలాంటి సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టడం
నమ్ముకున్న ప్రజలను నట్టేట ముంచడమే అన్నారు. వీకెండ్ ల్యాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాము. ఈరోజు సమయం దొరికితే ఈ కేబుల్స్ మీద పోరాడాలని అనుకుంటూ ఉన్నాను. కరెంట్ పోల్స్ మీద కేబుల్స్ దయ్యాల్లాగే వేలాడుతూ చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. వాటి మీద పోరాడదలుచుకున్నాను. కల్తీ మీద యుద్ధం చేస్తూ ఉన్నాము. ఈరోజు కల్తీ అనేది చాలా దారుణంగా అయిపోతుంది. అదేవిధంగా బడ్జెట్ మీద మాట్లాడడం జరిగింది, అండ్ హెల్త్ మీద మాట్లాడడం జరిగింది, ఎడ్యుకేషన్ మీద మాట్లాడడం జరిగింది. ఎడ్యుకేషన్లో చాలా రిఫార్మ్స్ లోకేష్ గారు తీసుకొస్తూ ఉన్నారు. అందులో ఒక చిన్న సూచన కూడా చేయడం జరిగింది. అంటే ఫండమెంటల్ రైట్స్ గురించి అందరం పోరాడుతున్నాం, కానీ ఫండమెంటల్ డ్యూటీస్ని మర్చిపోతూ ఉన్నాము. కాబట్టి చిన్నపిల్లల నుంచే పాఠ్యపుస్తకాల్లో ఫండమెంటల్ డ్యూటీస్ని పొందుపరిచి ఆ రోజుని అంటే జనవరి 6వ తారీఖు ఫండమెంటల్ డ్యూటీస్ డేగా ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క కాలేజ్లో జరుపుకునేలాగా కోరడం జరిగింది. లోకేష్ గారు దానికి స్పందిస్తూ దాన్ని అలాగే చేద్దాము అని చెప్పడం కూడా జరిగింది. సో ఇలాగ అనేక అంశాల మీద దృష్టి పెట్టి పోరాటం జరుగుతూ ఉంది. అటు అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ రాకపోయినా సదరు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రతి సమస్యని అడగడం జరుగుతుంది. యూజీడీ గురించి కూడా నారాయణ గారిని అడగడం జరిగింది. నిధులు సమకూరగానే దాని మీద కూడా దృష్టి పెట్టి చేద్దామని చెప్పడం జరిగింది. ఇక అభివృద్ధి పనులు, రోడ్లు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. కమిషనరేట్ స్థాయిలో అయ్యే పనులన్నీ కూడా డిస్కస్ చేసుకొని చేయడం జరుగుతుంది. పైన మినిస్టర్ లెవెల్లో జరిగేవి కూడా వారితో ప్రత్యేకంగా చర్చ చేస్తూ ఈరోజు అన్నిటి మీద దృష్టి పెడుతున్నాము. కాబట్టి చాలా త్వరితగతిన మన రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. అందులో పశ్చిమ నియోజకవర్గం ప్రథమంగా ఉంది. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రగతి శరవేగంగా జరుగుతుందని చెప్పారు. గుంటూరు నవభారత నగర్ లో నివాసం ఉంటున్న ఆయన గురువారం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో నవభారత నగర్ బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్షించారు. నమస్కారం. మా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అభివృద్ధి మీద దృష్టి పెట్టి గుంటూరులోని ఈ నవభారత్ నగర్ ఏరియాలో మన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవ్ గారి ఆధ్వర్యంలో, అట్లానే కార్పొరేటర్ బుజ్జి గారి ఆధ్వర్యంలో ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ముందు ఫస్ట్ ఫేజ్లో వర్క్ మొదలు పెడుతున్నారండి. ఇది ఇంతటితో ఆగకుండా దినదినాభివృద్ధి చెంది అన్ని ఏరియాలు డెవలప్మెంట్కి దృష్టి పెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మాజీ ఎమ్మెల్యే గుంటూరు తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ షేక్ మస్తాన్ వలీ కార్యాలయంలో గురువారం మత పెద్దల ఆధ్వర్యంలో దూవా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మసీదు మౌజాన్లకు బట్టల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. గత 20 ఏళ్లుగా షేక్ మస్తాన్ వలీ కుటుంబం ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం రంజాన్ తోఫాతో పాటు మౌజాన్లకు బట్టల పంపిణీ జరుగుతుంది. ఈ సందర్భంగా షేక్ మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడుతూ రంజాన్ మాస ఔన్నత్యాన్ని వివరించారు. ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి ఉండాలని ఖురాన్ చెబుతోందన్నారు. కఠోర ఉపవాస దీక్షల ద్వారా ఆకలి జయించడంతో పాటు క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక జీవన విధానం సిద్ధిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలతో పాటు షేక్ కరీం పాల్గొన్నారు. రంజాన్ మాస్ సందర్భంగా అనేకమైనటువంటి రంజాన్ తోఫాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం మా కుటుంబం చేపడుతూ ఉంది. అనేక సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపట్టేటటువంటి శక్తి ఆ పైవాడు ఎప్పుడు మా కుటుంబాన్ని ఇవ్వటం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మసీదుకి రాండి, అల్లా మార్గాన్ని ప్రయాణం చేయాలి. మనమందరం కూడా ఖురాన్ పాక్ మార్గం వెలుగు చూపిస్తుంది మనిషి నడవడిక, మనిషి జీవితానికి అనేటటువంటి మాట ఏదైతే ఉందో దానికి అనుసరించి నడిచేటటువంటి మార్గం, ఆ మార్గాన్ని చూపించేటటువంటి వ్యక్తులు మసీదుకి, అల్లా దేవాలయం, అల్లా ఇంటి లాంటి ఇంటిని శుభ్రపరిచి అజాన్ ఇచ్చేటటువంటి మోసానికి, అట్లానే నమాజ్ చదివించి నమాజ్ ద్వారాగా మన పాపాలు కడుక్కొని ఒక మంచి మార్గంలో నడిచి సమాజంలో ఒక మంచి మనిషిగా మారాలి అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి ఇమాములకి ఇవాళ మా కుటుంబం తరఫున మరి వాళ్ళకి బట్టలు తోఫా రూపంలో ఇవ్వాలనేటటువంటి కార్యక్రమం చేపట్టాం. దీనిలో అనేకమైనటువంటి ముస్లిం పెద్దలు, ఉలమాసు, మౌలానాసు, ఆలిమ్సు, పెద్దలు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయటం, అల్లాని ఇష్టపరచటం, అల్లా అంటే భయపడి ఆయన ద్వారా ఆయన చూపించిన మార్గంలో నడిపేటటువంటి కార్యక్రమంలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మరి అట్లానే ఈ కార్యక్రమాలు చేయటంలో గడిచిన 10-15 రోజుల నుంచి యువ మిత్రులు ఆ మార్గంలో నడవాలి అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి మిత్రులు, మరి ఇది పుణ్య కార్యక్రమం, దీంట్లో భాగస్వాములు అయ్యేటటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా మా కుటుంబం తరఫున మా మిత్రులందరినీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులైనటువంటి మస్తాన్ వలీ గారు వాళ్ళ కుటుంబంతో కలిసి
గత 20 సంవత్సరాల నుంచి ఇలా రంజాన్లో తోఫా కార్యక్రమాలు, అదేవిధంగా ఏదైతే మౌలానాలు, అదేవిధంగా మసీదుల్లో ఉన్నటువంటి ఆలింలు అందరికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో ఉన్నటువంటి మసీదుల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా గత 20 సంవత్సరాల నుంచి పైబడి రంజాన్ నెలలో బట్టలు పంచడం అనేటటువంటి చాలా మంచి కార్యక్రమము. అదే కాకుండా ఈ నెలలో తోఫా కార్యక్రమం కూడా సుమారుగా ఎన్నో మంది, వేలాది మంది పేద ప్రజలకు 16వ తారీఖు 18వ తారీఖు కూడా ముస్లిం పేద ప్రజలకు కూడా తోఫాని ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇలానే మస్తాన్ వలి గారికి, వారి కుటుంబానికి శక్తినిచ్చి ఇంకా మరిన్ని ఇచ్చేటటువంటి ధైర్యం ఆ శక్తి ఆ దేవుడు వీళ్ళ కుటుంబానికి కలగచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రంజాన్ పండుగ మాసం సందర్భంగా ముస్లిం ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం. मुबारकातु अल्हम्दुलिल्लाह, आज बहुत मुबारक दिन है कि अल्लाह ताला ने इस खैरात को अल्लाह ताला बेइंतहा कबूल फरमाए। बड़ी मोहब्बत के साथ एक्स MLA साहब, उनके अहल खाना, उनके भाई वगैरह सब मौदीनीन को और उलमाए कुराम को सबको बुलाकर अपने दस्ते मुबारक से अपने प्यारे हाथों से ये तोहफ़े तोहफ़े मौदीनीन को दिए। अल्लाह ताला इसको बेइंतहा कबूल फरमाए। ये कोई दिखावा नहीं है, ये सिर्फ अल्लाह के लिए कर रहे हैं। अल्लाह ताला इसको बेइंतहा कबूल करे। ये इनका सिस्टम पहले से चलता है। मुझे उम्मीद है कि अल्लाह ताला हर ईमान वाले के अंदर ये जज्बा अता फरमाए कि रमज़ान मुबारक के महीने में किसी का घर खाली ना हो और अल्हम्दुलिल्लाह शाज बशाज रहे, खाते पीते रहे, कुरान पाक की तिलावत, रोज़े रखते रहे और अल्लाह ताला दुनिया की हर फितनों से हमारी हिफाजत करे। ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రావణి లక్ష్మీకోట, విజయ చంద్ర, కె రామాంజనేయులు ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు బాడీ చెకప్ తో పాటు బీపీ, షుగర్ పరీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె లూర్ధురెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సిహెచ్ వెంకటేశ్వరరావు, ఆంజనేయరెడ్డి, రామకృష్ణ, సంపత్, నాగరాజు పాల్గొన్నారు. ముఖ్యంగా రిటైర్ అయిన తర్వాత ఈ యొక్క ఉద్యోగస్తులందరూ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న సభ్యులతో పాటు ఈ కలెక్టరేట్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అదేవిధంగా బయట వ్యక్తులు కూడా ఈరోజు ఈ యొక్క టెస్టులు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఈ యొక్క వైద్య పరీక్షల్లో కూడా వీరు ఆఫ్థాల్మజీ సంబంధించినటువంటి కంటి వైద్య పరీక్షలు, అదేవిధంగా దంత వైద్య పరీక్షలతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఏవైనా సమస్యలున్నా లేదా బీపీ, షుగర్ వంటి టెస్టులు చేయించుకోవాలన్నా కూడా ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను చేస్తూ ఆ కన్సర్న్డ్ వైద్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వివిధ ఈ యొక్క హాస్పిటల్స్ నుంచి గ్యాదర్ చేసి వారందరి యొక్క సేవలను ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం. కాబట్టి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఉన్నటువంటి అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, కోశాధికారులకు, అందులో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా, ఈసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా కలెక్టరేట్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగులు కావచ్చు లేదా రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా ఈ యొక్క కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారందరూ కూడా డెఫినెట్గా ఈ యొక్క అవకాశాన్ని ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలను జగన్ అవమానించారని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆరోపించారు. మాదిగా ప్రజా ప్రతినిధులతో ఆయన మాట్లాడడానికి కూడా ఇష్టపడాలని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై జగన్ దొంగ మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రధాన అంశమైన ఎస్సీ వర్గీకరణపై గుమస్తా సజ్జలతో మీటింగ్ ఏర్పాటు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. గురువారం ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదించడాన్ని స్వాగతిస్తూ గుంటూరు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి మాదిగ జనసేవా సమితి నాయకులతో కలిసి ఆయన పాలాభిషేకం చేశారు. ఈ మేరకు డొక్కా మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు చక్కని ముగింపు పలికారని తెలిపారు. చంద్రబాబు పేరు సువర్ణ అక్షరాలతో ఉంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చావలి బాలస్వామి, అత్తోట జోసెఫ్ కుమార్, కాకుమాను పున్నారావు, అప్పారావు, పరంగి సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం, హిస్టారిక్ డే. ఈరోజు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు, అంటే ఎస్సీ వర్గాల్ని, వాళ్ళ యొక్క ప్రయోజనాలని, వాళ్ళ యొక్క రిజర్వేషన్ని వర్గీకరిస్తూ ఒకటి ఏబిసిగా వర్గీకరిస్తూ అందరికీ సమన్యాయం జరిగే విధంగా ఒక చారిత్రాత్మక బిల్లు తీసుకొస్తున్నందుకు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ నాయకత్వానికి, మొత్తం మాదిగ జాతి తరఫున, దళిత జాతి తరఫున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంత చారిత్రాత్మక సన్నివేశంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మంచి నిర్ణయం తీసుకోవటం, మొత్తం ఆంధ్రప్రదేశ్ దళితులే కాకుండా దేశంలో ఉన్న దళిత వర్గాలన్నీ కూడా ఒక కొత్త చూపు, కొత్త ఆలోచన చేసే విధంగా తమరు నిర్ణయం తీసుకున్నారు. మీ పేరు సువర్ణాక్షరాలతో ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా దళితులంతా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది దళితుల ఐక్యతకి మనం వారధిగా వాడుకోవాలి. ఈరోజు 30 సంవత్సరాల నుంచి మన మధ్య ఈ డిబేట్ జరుగుతూ ఉంది, ఈ వాద ప్రతివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అన్ని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు నిర్ణయం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ కమిషను, ఇటు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేయటం, ఇలా అనేక పంజాబ్ ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు ముందుకు వస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వంలో చేసిన రేవంత్ రెడ్డి గారికి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్ ది సేమ్ టైం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రిజర్వేషన్ వర్గీకరణ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ ఫిలాసఫీని తీసుకొచ్చినటువంటి మరి గొప్ప చరిత్రాత్మక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే అసలు ఈ వర్గీకరణ విధానాన్నే ముందు ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఆయన హయాంలో 2000లోని చట్టం రావడం జరిగింది. తర్వాత సాంకేతిక కారణాల ఇబ్బందులు జరిగినా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. ఈ విషయంలో సహకరించిన మాల ప్రజాప్రతినిధులకి, మా సోదరులైనటువంటి, మా అన్నలైనటువంటి మాల ప్రజానీకానికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు దళితుల మధ్య ఐక్యత కోసం మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. దళితుల యొక్క కామన్ సమస్యలు, వర్గీకరణ సమస్య ఇంకా అయిపోయింది, ఇంకా దానికి సంబంధించిన ముగింపు పలిగిపోయింది. ఇప్పుడు పార్లమెంట్లో, అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది, కాసేపట్లో అది అయిపోతుంది. కనుక భవిష్యత్తులో ఉమ్మడి సమస్యల మీద మాదిగలు కలిసి పనిచేసి వాళ్ళ ఉమ్మడి సమస్యలు. మీ సేవకు పునర్వైభవం తీసుకొచ్చిన మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మీ సేవ ఆపరేటర్ల సంఘం నేతలు. ఈ సందర్భంగా మీ సేవ ఆపరేటర్ల సంఘ నాయకులు వెంకట నర్స్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం మీ సేవ ఆపరేటర్లను పట్టించుకోలేదన్నారు. ఎన్నిసార్లు వైసీపీ ప్రభుత్వానికి విన్నపాలు ఇచ్చినా లెక్క చేయలేదన్నారు. సచివాలయ వ్యవస్థలను మీ సేవ ఆపరేటర్లు అంతా ఆర్థికంగా నష్టపోయామని చెప్పారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో మా సమస్యలను ఆయన దృష్టికి తెచ్చామని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నారా లోకేష్ మీ సేవలకు పునర్వైభవం తెచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. 2014-19 మధ్య మీ సేవలు ప్రజలకు ఎంతగా సేవలు అందించినాయో, ఎంత పేరు ప్రఖ్యాతి వచ్చినాయో, రాష్ట్ర గవర్నమెంట్కి ఎన్ని అవార్డులు వచ్చినాయో అందరూ తెలిసిన విషయమే. అలాగే గత ప్రభుత్వం మీ సేవల్ని పక్కన పెట్టేసి ఎంతో నిరాదరణ గురి చేసింది. ఎన్నిసార్లు మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం కల్పించలేదు. అదే సమయంలో లోకేష్ గారు యువగళం పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మీ సేవ సోదరులందరూ జిల్లాల వారికి అక్కడక్కడ కలిసి వారిని వినతిపత్రం సమర్పించి మా సమస్యలు తెలియజేసి చెప్పడం జరిగింది. వారు ఒకటే అప్పుడు హామీ ఇచ్చినారు. 2024లో గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సేవలకు మరలా పాత వైభవం తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. వారు ఇచ్చిన మాట ప్రకారం మొన్న అసెంబ్లీలో మీ సేవలో అన్ని సర్వీసులు ఇస్తాము, ప్రతి ఒక్క గవర్నమెంట్ సేవ మీ సేవలో వస్తుంది సర్వీసు, అలాగే వాట్సాప్ సేవలు ఉంటాయి, ప్రజలకు వారికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దాన్ని సర్వీసులు ఉపయోగించుకోవచ్చని తెలియజేసినారు. ఈ సందర్భంగా లోకేష్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడి వరకు ఎక్కడైనా సరే లోకేష్ గారికి మా ఇంటిపత్రం ఇచ్చే సహకరించే ప్రతి ఒక్క మీ సేవా మిత్రులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మీ మీడియా మిత్రులందరూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.